స్టార్టప్ రంగంలో చూసుకుంటే అండి, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్ ఎట్లా ఉందంటే, చదువు అయిన తర్వాత పీపుల్ డోంట్ వాంట్ టు వర్క్ ఫర్ కంపెనీకి వర్క్ చేయాలనే ఉద్దేశంలో ఎవరు ఉండట్లేదు. అందరూ సొంతగా ఏదో ఒకటి బిజినెస్ చేయాలనే ఉద్దేశంతోటి అట్ ద సేమ్ టైం కొంత డబ్బు అంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఎఫిలియెంట్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఆ డబ్బుతో యూజ్ చేసుకుని ఫ్యామిలీ మనీతో యూజ్ చేసుకుని ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అందరూ స్టార్ట్ అవుతున్నారు. బిజినెస్ స్టార్ట్ చేయడం మొదలెడుతున్నారు. అదే స్టార్టప్ రంగంలో దిగుతున్నారు. సో కానీ బిజినెస్ అంటే అవగాహన ఏంటి, ఎట్లా చేయాలి, దాన్ని మనం ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము, సాల్వ్ చేసేది మనకి సూటబుల్ అయిన ప్రాబ్లమా కాదా అనేది అవగాహన రాహిత్యంతో అండ్ డబ్బులు ఖర్చు పెడతాము, 2-3 సంవత్సరాలు దీని మీద కష్టపడటము, రిజల్ట్ ఏం రాకపోవడం వల్ల చాలా స్టార్టప్స్ మూతపడిపోయే సిచ్యువేషన్లోకి వస్తున్నాయి. సో అది కొద్దిగా జాగ్రత్తగా చాలా ఒక ఒక దృక్పథంతో చేయాలని చేయగలిగితే సక్సెస్ఫుల్ అయిన స్టార్టప్స్ చాలా ఉన్నాయి. సో అది చేయడమే చాలా ఇంపార్టెంట్ యంగ్ జనరేషన్కి. రిసోర్సెస్ కన్నా రిజల్యూషన్ మెయిన్. రిజల్యూషన్ అండ్ దెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ప్రాబ్లం అంటే అసలు మనం ఏ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తున్నాం, అది నిజంగా మనం అనుకునే ప్రాబ్లమా లేకపోతే నిజంగా కస్టమర్స్కి ప్రాబ్లం ఉందా అనేది ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకుని తర్వాత సొల్యూషనింగ్లోకి దిగితే బాగుంటుంది అనేది నా యూజువల్గా నేను మాట్లాడే యంగ్ ఆంటర్ప్రినర్స్ అందరికీ చెప్పేది ఇది ఒకటే. మీరు అనుకునే ప్రాబ్లం నిజంగా మీరు వ్యాలిడేట్ చేశారా, ఒక కస్టమర్ సర్వే తీసుకున్నారా, కస్టమర్స్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ సర్వే తీసుకున్నారు, నిజంగా పెయిన్ పాయింట్స్ని ఎవాల్యుయేట్ చేశారా, చేసిన తర్వాత దానికి సొల్యూషన్ ఇచ్చారా అనేది.